మంచిగా దూర దూరగా అయినాయి సేమియా అంతా పక్క పెట్టుకుందాం. ఓ పాలు పొంగుతాయి పాలు ఇప్పుడే పొగలే కదా. మ్యాగీయా? ఓకే, చూద్దాం మీ రుచి ఎలా ఉంటుంది. ఓకే, వజ్రాబాద్ రుచి మినిమం ఉంటది. ఈ రోజు వజ్రబాయ్స్ తో 50 రూపీస్ తో ఛాలెంజ్. ఈ రోజు అదరగొడదాం. అందరూ రండి. ఈ రోజు వజ్రబాయ్స్ లో 3 ఛాలెంజ్ అని చెప్పిన 50 రూపీస్ తోని మనం 3 చిట్లు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మీ ముగ్గురం టీమేట్స్, ఇప్పుడు అందరు మీ ముగ్గురం 1, 2, 3. సో మా ముగ్గురిట్లా ఈ చిట్లు ముంగడ కింద ఎత్తి ఇప్పుడు నేను ఆ కింద వేసినాక ఆ టీమ్ లో ఈ పార్ట్నర్, మేము ముగ్గురం వేరు వేరు టీమ్స్, ఆ టీమ్ లో పార్ట్నర్ కూడా ఉంటాడు. ఆ పార్ట్నర్ తోని వాళ్ళు ఏం చేయాలో కూడా అలా రాసి పెట్టి ఉంటుంది. అంటే వాళ్ళకి గ్యాస్ వస్తుందా లేకపోతే పొయ్యి వస్తుందా ఏదో అది కూడా రాసి పెట్టి ఉంటుంది. ఆ 50 రూపీస్ లో ఒక ఛాలెంజ్ ఉంటుంది. అది ఏ ఛాలెంజో తెలియదు. అది ఇప్పుడు మన చిట్లు కింద వేసినాక చూసినాక చెప్తాం అది ఏ ఛాలెంజ్. మరి ఒక్కొక్కరు తీసుకున్నాం లేదా గుంపుకు ఏరుకున్నాం, పోయి ముగ్గురం కలిసి ఏరుకుందాం. చింపుకోవద్దు, చిట్లు చింపుకోకుండా ఏరుకుందాం. రెడీయా? ఒక్కొక్కటి తీసుకోరా. కట్టెల పోయి నాకు నెంబర్ 1 వచ్చింది. నేను చదువుతా పడ్డా. ఇగో నాకు ఫస్ట్ నెంబర్ వచ్చింది. నా హెల్పర్ బన్నీ. ఫస్ట్ నెంబర్ వచ్చింది బన్నీ. తర్వాత నాకు గ్యాస్ ఇచ్చిళ్ళు. తర్వాత నాకు ఒక హెల్పర్, ఇప్పుడు ఇతనే హెల్పరు. మా అంతా రిచ్ లైఫ్ ఉండబోతుంది. మాది సున్నితంగా ఈజీ అయిపోతుంది. బ్రెడ్ ఆమ్లెట్ మాది. నాదే సెకండ్ నెంబర్. కట్టెల పోయి మ్యాగీ, హెల్పర్ శ్రావణ్. మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటిది? మ్యాగీ. మ్యాగీయా? ఓకే, చూద్దాం మీ రుచి ఎలా ఉంటుంది. ఓకే, వజ్రాబాద్ రుచి మినిమం ఉంటది. ఓకే, థర్డ్ నెంబర్ వచ్చేసి నా టీమే. నా హెల్పర్ ఎవరంటే సాయి గారు. ఆల్రెడీ మా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మాది ఏంటంటే సేమియా, తెలుసు కదా సేమియా. అది మా హెల్పర్ అనేది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. మేము ఎందుకైనా స్పీడ్ ఉంటాం కాబట్టి థర్డ్ నెంబర్ వచ్చింది. కాకపోతే స్పీడ్ మాత్రం ఫస్ట్ ఉంటాం. ఫస్ట్ నెంబర్ వచ్చేసి నేనే. సో నాకేం వచ్చిందంటే బ్రెడ్ ఆమ్లెట్ వచ్చింది. 50 రూపాయలు ఇచ్చింది నాకు. ఆ 50 రూపాయలు నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నా. దీనికి 30 రూపాయలు అయినాయి. ఒక 4 ఎగ్స్ తెచ్చుకున్నా, దానికి 20 రూపాయలు అయినాయి. నాకు ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రెడ్ మొత్తం నూనెలు నింపుకున్నాం. కారం, ఉప్పు, మసాలా అన్ని కలుపుకొని ఆ తర్వాత ఎగ్గులు కొట్టి దాంట్లో మసాలా కలుపుకొని తినేసాం. ఓకేనా? ఇలా వజ్రాబాద్ నుండి ఒక 50 రూపాయలు కిలో 50 రూపాయల ఛాలెంజ్ కోసం మీ తయారు చేస్తున్నాం. ఈ రోజు వచ్చేసి మన వజ్రబాయ్ 50 రూపీస్ వచ్చినాయి. 50 రూపీస్ ఛాలెంజ్ లో మనకు పాల ప్యాకెట్ అనేది 30 రూపీస్ పడ్డది. ఇప్పుడు మనది ఏంటిది సేమియా. ఈ సేమియా వచ్చేసి మనకు ఒక్కొక్కటి ప్యాకెట్ 10 రూపీస్. కాకపోతే మన హరిప్రసాద్ ఉన్నాడు హోల్సేల్ మ్యాన్, మనకు 3 కలిసేసి 20 రూపీస్కి ఇచ్చింది. మన 50 రూపీస్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఫస్ట్ మనం ముందుగా సేమియా ఎంపుకుందాం. ఇక అయ్యా ఏమే టీమేట్, మన దగ్గర నెయ్యిలే కాబట్టి మన నూనెతో ఎంపుకున్నాం. ఎప్పుడైనా పైది వేయద్దు, ఏం కాదు ఉండని. కానీ ఇంకోటి ఆ పైదానికి ఒక లేయర్ వస్తుంది ఎక్స్ట్రా. నీళ్ళు వేడైనాయి, మ్యాగీ వేసుకున్నాం. బట్ మనం ఇప్పుడు ఇగో గిన్నె వేడైంది మంచిగా. ఇగో ఫస్ట్ మనం దూరగా ఎంపుకుందాం సేమియానంతా. గంట లేదా? గంట లేదు. ఉప్పు మారుతానేరా. సామాన్ ఉడికింది, గంట తెస్తుందరా. ఉడికిందా? ఉడికిందా? మ్యాగీ అంతా ఉడికింది, మసాలాలు వేసుకున్నాం. బాగా దూరం కలుసుకుని మంచిగా ఉంటాయి. నెయ్యి ఉంటే మంచిగా ఉండి ఇంకా కాలుతా. మంచిగా దూరగా అయినాయి సేమియా అంతా పక్క పెట్టుకుందాం. ఓ పాలు పొంగుతాయి. పాలు ఇప్పుడే పొగలే కదా. మన వ్యూవర్స్ చూస్తలేరా? గిన్నె బాగా వేడైంది, అందుకనే సౌండ్ ఎట్లా ఇంత షుగర్ వేసుకొని మనం మంచిగా దూరగా అయిన సేమియా తీసి దింపుకున్నాం అనుకో, సూపర్ టేస్ట్ ఉంటుంది. దాని పైన జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ పెడదాం అని అనుకుంటారా? మన 50 రూపీస్ ఛాలెంజ్ అవి లేవు. ఏమేమి ఉన్నాయి కూడా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పిన. ఆ బడ్జెట్ తోనే సరిపోతాను. సరిపెట్టుకోవాలి కదా ఛాలెంజ్ కాబట్టి. ఛాలెంజ్ మసాలా ఇదేరా? ఏం మసాలా ఇద్దానా? టేస్ట్ బాగుంటుంది మసాలా. అదే ఏం మసాలా? నాగేష్ అంటే నాగేష్ అంటే మా సక్సెస్ అవుతుంది, మాది ఆల్రెడీ అవుతుంది. మా డైరెక్ట్ మాట్లాడుకోవద్దురా. మన బ్రెడ్ ఆమ్లెట్ కి మన మసాలా ఊర్తలేరు ఫస్ట్. మా గ్యాస్ ఊర్తలేరు ఫస్ట్ మమ్మల్ని అసలు. సో మా బ్రెడ్ ఆమ్లెట్ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా? కారం
పూర్వ మనుషులతో ఉంటే ఏం చెప్తాం ఫస్ట్ నెంబర్ వచ్చారు గంటది ఫస్ట్ గ్యాస్ బంద్ చేయి గ్యాస్ బంద్ చేయి గ్యాస్ వేసి గ్యాస్ డైరెక్ట్ ఉడికిందా అలా నూనె పోయలే ఏం పోయలే అలా వాళ్ళకి ఇచ్చిన 50 రూపాయలు ఏం చేసారు కొనుక్కొని తిన్నారు 20 రూపాయలు ఎగ్ మసాలా టేస్ట్ కోసం ఇంకా మీరే విన్ కావాలి కాబట్టి గంతెత్తరానే ఎగ్ మసాలా రే నాలుగు ఒకటే 2 వీళ్ళకి పైసలు దాచి పెట్టుకుని అర్థమైందా కొంచెం ఆయిల్ పోసుకుందాం మనం గంటే లేదా కట్టతో కలుపుతారు చైతన్య కలుపు అరే చైతన్య కలపండి మా ఇష్టం మీ ఛాలెంజ్ మీది నీ పాలు పోతాను చూసుకో పోనీ ఏం కాదు మా ఛాలెంజ్ అది మళ్ళీ తెచ్చుకుంటారు వాళ్ళు పర్వాలేదు వీళ్ళు పోలేకనే వాళ్ళు కిస్మిస్ గా తెచ్చుకోలేదు. ఆ 50 రూపాయలు 10 రూపాయలు దొబ్బి తిన్నారు తెచ్చుకోలే ఇవి మరి 50 రూపాయలు చూపి మాకు చెప్పు ఒకసారి మాకు చెప్పు అందరు దిష్టి పోవాలి ఈ పంచదార మీద నేను రమణ దిష్టి అయితే పక్క పోవాలి నేను ఒక కొడు కూడా తిప్పి పడేసిన ఎయిట్ మీ మీద ఫ్రెండ్స్ ఇంక పోయి మంచిగా షుగర్ డౌన్ కూడా అన్నారు అమ్మో తీపి ఎక్కువ ఉగాది ఉన్నది కదా తీపి కొంచెం ఎక్కువ ఉండాలి అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఓ చాలరా పురుగు దిష్టి రమణ దిష్టి ఫస్ట్ అందరికంటే రమణ దిష్టి మాది అయిపోయింది ఫ్రెండ్స్ మ్యాగీ అయిపోయింది ఇప్పుడు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్నమాట కుండలు వేసినాం వేరే ఉంటది మొత్తం అంతే అయిపోయింది మా ఛాలెంజ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ ఇక మనకు మ్యాగీ వేసుకునే ఆశ ఏమే అయింది మ్యాగీ కాదు ఇది మన మసాలా అయిపోయింది ఇప్పుడు సో బ్రెడ్ ఈ బ్రెడ్ అనేది మసాలా ముంచుకొని ఇట్లా వేసుకుందాం మనం 2 minutes లో మొత్తం అయిపోతుందా ఫాస్ట్ స్టార్ట్ మీ లెక్క పోయి అనుకున్నాం గ్యాస్ మాది ఇట్లా ముంచడం వల్ల ఏమైతుంది అంటే ఈ ఆమ్లెట్ చూసిన కొడుగుడు సోనా అనేది మొత్తం ఇట్లా పీల్చుకుంటది దానికి వాడుతుంది పీల్చుకొని మంచిగా టేస్ట్ ఉంటుంది మీరు ఉన్న దాంతో అయితే సరిపెట్టుకోలేదు వాళ్ళు ఏంటి అన్నీ బాగా అబ్జెక్షన్ చేస్తారు అబ్జెక్షన్ ఫస్ట్ క్లియర్స్ అబ్జెక్షన్ ఇంగ్లీష్ నేర్చుకో అడి మనుషుల మనం అయిపోయింది దింపుడే ఇక ఇప్పుడు 50 రూపాయల ఛాలెంజ్ వల్ల మనిషికి టాస్క్ వచ్చింది నా ఫస్ట్ నెంబరు వీళ్ళ సెకండ్ నెంబర్ వీళ్ళ థర్డ్ నెంబర్ నా ఫస్ట్ నెంబర్కి నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసిన వీళ్ళ సెకండ్ నెంబర్కి వీళ్ళు మ్యాగీ వేసిళ్ళు థర్డ్ నెంబర్కి సేమియా హై క్వాలిటీ సేమియా 3 తిని చూస్తాం టేస్ట్ ఎలా ఉన్నాం మేమే డిసైడ్ అవుతాం ఓకే జెన్యున్గా సో ఒక్కొక్కరికి పంచుకున్నాం ఫస్ట్ ఇక నా తీసుకోవాలి ఇక జెన్యున్ చెప్పాలి మ్యాగీ ఫీల్ అయ్యింది టేస్ట్ చేయరు ఫస్ట్ మ్యాగీ టేస్ట్ చేయరు బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ పోతుంది మళ్ళీ మంచిగా టేస్ట్ పోతుంది సేమియా టేస్ట్ స్టార్టింగ్ వాళ్ళది సేమియా టేస్ట్ చేద్దాం ఒకసారి ఉడకలే సేమియా ఉడకలే అంటారు ఆగుర్రి మంచిగానే ఉన్నది కాకపోతే అలా కొంచెం కొన్ని వాటర్ లెక్క కొంచెం చాలా ఎక్కువ మంచిగా మంచిగా ఉన్నది ఏం మా వచ్చేసా నేను నా ప్రకారం చెప్తే మాత్రం నాకు మస్తు ఉన్నాయి ఆయన ఫస్ట్ ప్రైజ్ మాకే అవుతుంది మీరు నమ్మకుంటే అందరు చెప్పుకోలేకపోతే థర్డ్ టీం ఎవరిని మంచిగా చెప్పుర్రి థర్డ్ టీం ప్లే చెప్తాడు ఆగు ఫస్ట్ రమణ ఓకే సెకండ్ మేము ఓకే థర్డ్ వీళ్ళు ఓకే ఫస్ట్ టీం మీరు చెప్పాలి ఫస్ట్ మేమే సెకండ్ నగేష్ వాళ్ళు ఓకే థర్డ్ వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు కాబట్టి కుండలు వేసేవారు కొంచెం టేస్ట్ అనేది మారి మొత్తం ఓకే థర్డ్ టీం బండి మీది ఎట్లా ఫస్ట్ లేదు సెకండ్ మాది థర్డ్ లేదు పగతో రగులుతున్నది మా మీద మాత్రం వీళ్ళు కుళ్ళు బాగా పడ్డరే ఇదే వాస్తవం మా గ్యాస్ వచ్చింది మా హెల్పర్ మంచుకున్నాడు మా ఈజీ అయిపోతుంది మా టేస్ట్ ఉంటుంది సో దానివల్ల మీ అందరి కళ్ళు మా మీద పడ్డాయి సో అట్లా టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నది నెక్స్ట్ టైం 100తో వీడియో చేద్దాం మనం మ్యాగీ మాత్రం సూపర్ మొత్తం డిఫరెంట్ మళ్ళీ సేమ్ ఓకేనా ఫీల్ అయితే లేరా ప్లీజ్ లైక్ షేర్ గంట కూడా మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి రిప్లై ఇస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మాకు మనకు అక్కలేదు